హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. పెరట్లో పువ్వులు అయితే ఎక్కువగా ఉన్నాయి, సో అందుకోసం బుట్ట తీసుకొని వెళ్తున్నాను. ఈరోజు సండే అనమాట. మా హస్బెండ్ మార్నింగ్ బయటికి వెళ్ళి కొన్ని ఉల్లిపాయలను గుడ్లు అయితే తీసుకొని వచ్చారు. సో అలా ఇచ్చేసి ఇంక బయటకు అయితే వెళ్ళిపోతున్నారు. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. సో మా చిన్నోడు వచ్చేసి ఈరోజు ఎగ్ రైస్ అయితే చేయమన్నాడు. నైట్ రైస్ అయితే ఉందన్నమాట కొద్దిగా. సో అదైతే ఎగ్ రైస్ చేద్దామనేసి గుడ్లు అయితే తెప్పించాను. ఉల్లిపాయలు గుడ్లు ఒకే కవర్లు పెట్టేసి అయితే ఇచ్చేసారు. అవి పగిలిపోతాయి కదా అలా ఉంటే. సో అందుకోసం ఇంకా తీసేసి ఒక బౌల్ అయితే వేసేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట. సో నేను ఫ్రెష్ అయ్యాక మా వాడికి ఎగ్ రైస్ చేస్తాను అనేసి ఇప్పుడైతే ఇవి ఒక దగ్గర పెట్టేస్తున్నాను. పొద్దున్నే పాలు కూడా వచ్చేసాయి. అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసాను, తర్వాత వెయిట్ చేస్తాను అనేసి. సో నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను ఇంకా. సో ఇక్కడ కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. మన నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టకపోయినా సరే మన పాపిళ్ళు అయితే తప్పనిసరిగా కుంకుమ బొట్టు అనేది పెట్టాలి కదా. ఇక్కడ నేను పెట్టుకుని ఈ కుంకుమ వచ్చేసి అమ్మవారి కుంకుమ అనమాట. నేను డైలీ ఈ కుంకుమనే పెట్టుకుంటాను. కుంకుమ పెట్టుకోకపోతే ఆడవాళ్ళ ఫేస్లో అలానే ఉండదు కదా. ఎంత రెడీ అయినా సరే కుంకుమ లేకపోతే ఇంకా ఫేస్ అయితే బోర్ ఫేస్లా కనిపిస్తుంది. మా హస్బెండ్ ఇందాక బయటకు అయితే వెళ్ళారు కదా, చికెన్ అయితే తీసుకొని వచ్చారు. నేనైతే ఇంకా పూజ చేయలేదు కాబట్టి ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసి తర్వాత అయితే చికెన్ అయితే క్లీన్ చేస్తానని అనుకుంటున్నాను. దీపం వెలిగించేసి హారతి కూడా ఇచ్చేసాను. ఈరోజు ప్రసాదంకి వచ్చేసి షిరిడి సిప్స్ అంటారు కదా, సో అవైతే నేను పెట్టేశాను అనమాట. డైలీ ఇలా నిత్య దీపానికి ఏదో ఒక ప్రసాదాన్ని అయితే పెట్టేస్తాను. ఇప్పుడు ఇంట్లో పూజ అయిపోయింది కాబట్టి ఇంకా తులసి కోట దగ్గరికి కూడా వెళ్తున్నాను అనమాట నీళ్లు వడ్డించడానికి. ఇంకా ఇంట బయట పూజ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు వంట డ్యూటీలో దిగాలి. ఇప్పుడైతే కవర్లో ఎక్కువ టైం చికెన్ ఉంటే మంచిది కాదు అనేసి ఇంక ఈ గిన్నెలు అయితే వేసేస్తున్నాను. 3/4 కిలో చికెన్ అయితే తీసుకొని వచ్చారు. కిలోకి 1/4 కిలో తక్కువ అనమాట. మన అలుగురం తినగా ఇంకా నైట్ కి అయితే కొంచెం చికెన్ ఉండిపోతుంది అనమాట. మళ్ళీ ఈవినింగ్ మా చిన్నోడికి ఒక ఆకలి వేస్తే తింటాడు కాబట్టి 3/4 కిలో అయితే తెచ్చుకుంటాము. చికెన్ అయితే తర్వాత క్లీన్ చేస్తాను. మా చిన్నోడికి ఆకలి వేసేస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే వాడి కోసం ఎగ్ రైస్ అయితే చేస్తాను. ఇంకా ఎగ్ రైస్ కోసం 4 గుడ్లు, 5 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే వేస్తున్నాను అనమాట, ఎక్కువగా వేయకుండా. పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఆయిల్, కారం, మసాలా కొంచెం తగ్గిస్తేనే బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయట్లేదు అనమాట. నేను నార్మల్గానే సింపుల్గానే చేస్తున్నాను ఎగ్ రైస్ అయితే. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో బాగా వేడెక్కినాక ఈ ఎగ్స్ని అయితే కొట్టేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా, నేనైతే పిల్లల కోసం అయితే ఇలానే చేస్తాను, ఎక్కువ కారం ఏం వేయకుండా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇంకా వేగాక అందులో అయితే 4 ఎగ్స్ అయితే కొట్టేసాను. ఇంకా బాగా తిప్పుకుంటున్నాను అనమాట. ఇది ఎగ్ కైమా చేసినట్లయితే ఇలా చేసేస్తాను. ఇంకా బాగా పకోడీలా అయ్యేటప్పుడు అందులో అయితే పసుపు, కారం, మసాలా అయితే వేసేసాను. సో నేను ఎంతలో రైస్ వేసి చేయాలనుకుంటున్నానో దానికి తగినట్టుగా కొద్దిగా కారం అయితే వేసుకున్నాను. ఇక్కడ వీడియో వచ్చేసి మళ్ళీ రివర్స్లో వచ్చేసింది అనమాట. మా చిన్నోడు తీసాడు ఇలా. ఈ కొంచెం వీడియోనే ఇలా ఉంది, మిగతా వీడియో అంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా రైస్ అయితే అయిపోయింది. మా చిన్నోడికి అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను.
కొంతమంది మా రిలేటెడ్ వాళ్ళు అడుగుతారు, అసలు ఇంట్లో పని ఏదైనా చేస్తున్నావా లేదా అన్నట్లుగా అయితే మాట్లాడతారు. నేను ఇంట్లో ఎంత పని చేస్తున్నానో, ఎలా వీడియోస్ చేస్తున్నానో నాకు తెలుస్తుంది. సో వీడియో చూసే వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుంది అనమాట, నేను ఇలా వంట చేసుకుంటూ పని చేసుకుంటూ వీడియో తీస్తున్నాను అనేసి. అలా అడిగే వాళ్ళు నా షార్ట్ వీడియోస్ మాత్రమే చూస్తున్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే ఫుల్ వీడియో చూసే వాళ్ళు ఎవరు కూడా నాతో అలా మాట్లాడరు. ఎందుకంటే నేను ఎంత పని చేసుకుంటూ వీడియో చేస్తున్నానో నా ఫుల్ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కదా. సో అందుకోసమే వాళ్ళు నా డ్యాన్స్ వీడియోస్ చూసే ఉంటారు, అందుకోసం అలా అన్నారని అనుకుంటాను. ఇంకా స్టవ్ మీద అయితే ఒక సైడ్ రైస్, ఒక సైడ్ చికెన్ కర్రీ అయితే పెట్టేశాను. రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. చికెన్ కొంచెం వేగాక అందులో అయితే పసుపు, కారం, మసాలా అన్నీ అయితే వేసేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. చింతపండు రసం కూడా చేసుకుందాం అనేసి ఇంక ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదా, రసంలో ఒక టమాటా కూడా వేస్తే బాగుంటుందనేసి ఇంక టమాటా కూడా కట్ చేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, అల్లం, జీలకర్ర, మెంతులు అన్నీ కూడా రెడీగా ఉంచుకున్నాను అనమాట. సో రసంకి అయితే పోపు అయితే తాలింపు పెట్టేసాను కదా, అందులో అయితే ఒక టమాటా అయితే వేసాను. అది కట్ చేయనట్టుగా కనిపించింది కానీ 4 చెక్కలు అయితే కట్ చేసి వేసాను. అది కొంచెం వేగాక ఇంక 4 చెక్కలుగా వీడింది అనమాట. ఇంకా అందులోనే చింతపండు రసాన్ని వేసి పసుపు, ఉప్పు అయితే వేసేసాను. ఇప్పుడు బాగా మరిగిపోయింది. పులుపుగా తగిలే చింతపండు రసం అయితే రెడీ అయిపోయింది. తాలింపులు వేసే పోపు అయితే చక్కగా పైకి తేలిపోతున్నాయి కదా. ఇప్పుడు ఈవినింగ్ అయితే అయ్యిందనమాట. ఏదైనా స్వీట్గా తినాలనిపిస్తుంది నాకైతే. మా పెద్దోడికి షాపుకి పంపించేసి నబాటీలు అయితే తీసుకొని రమ్మన్నాను. మా ఇంటి పక్కనే షాప్ అనమాట. ఇంకా వాడైతే వెళ్ళాడు. సో తీసుకొని అయితే వచ్చాడు నబాటీలు. వాడికొకటి, నాకొకటి అనమాట. ఈవినింగ్ టైంలో ఎవరికైనా స్నాక్స్ కారంగా తినాలనిపిస్తుంది కానీ నాకు ఎందుకో ఈరోజు అయితే ఈ నబాటీ గుర్తొచ్చింది అనమాట. సో ఇందులో అయితే నాకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. నేనైతే ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ తీసుకొని మా వాడికైతే ఇంకా స్ట్రాబెర్రీ ఇచ్చేసాను. ఈరోజు సండే కాబట్టి ఇంక మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారనమాట. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి బయటికి వెళ్ళి తీసుకొని రా అంటే తనైతే వెళ్ళకుండా మొబైల్ చూసుకుంటున్నాడు. సో నేనైతే ఇంక నా పెద్ద కొడుకు తీసుకొని వచ్చాడు చూడనేసి ఇంక చూపించాను అనమాట. సో ఈరోజు అయితే డే లాగు ఇలా గడిచిందనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.